హలో అండి, మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో చికెన్ 65 కమ్ వింగ్స్ 65 చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. చికెన్ వింగ్స్, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఫ్రైకి సరిపడా ఆయిల్. నాకు చికెన్ వింగ్స్ ప్లస్ లాలీపాప్స్ కలిపి ఇచ్చాడండి. ఒక ½ కేజీకి 1-2 ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ లేవు ఇవి. ఇవన్నీ ఒక దగ్గర అసలు వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి కొంచెం సేపు చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చాను. దానివల్ల ఏంటంటే మ్యారినేషన్ బాగా అవుతుంది అనమాట. తర్వాత ఒక ½ టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. ఫస్ట్ 3/4 టీ స్పూన్ ఉప్పు వేసాను, 3/4 టీ స్పూన్. ఇంకా ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసేసాను. గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసాను. ఈ గరం మసాలాలో కూడా కొంచెం ధనియాల జీలకర్ర ఉన్నాయండి. ఇంకా పచ్చిమిర్చి చూసారా, ఇది పేస్ట్ లాగా చేయండి, లేకపోతే ఇట్లా సన్నగా తురుమునట్టు చేయండి తప్పితే ఉత్త పచ్చిమిరపకాయలు వేయకండి. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ నిండుగా వేసేయండి. మిరియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాను. కారం వచ్చి 1.5 టీ స్పూన్. మనకి మిరియాల పొడి కారం ఉంది, పచ్చిమిర్చి కారం కూడా ఉంది, అందుకని కారం 1.5 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాం. ఇకపోతే కర్డ్, మంచిగా చికెన్ మెత్తగా వచ్చినట్టు అనిపించడానికి కర్డ్ వేయటం మస్ట్. వీలైతే పుల్లటి పెరుగు వేసుకోండి, అది కూడా వేసేసాను ఒక చిన్న కప్పులో. అండ్ దెన్ 1 ఎగ్, వీటన్నిటిని బైండ్ చేయడానికి ఎగ్ అవసరం. ఇంకా ఎగ్ వేసామంటే వాటర్ అవసరం ఉండదు. ఎగ్ వేసేసాను. ఇంకా కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ అంటారా, క్రిస్పీనెస్ కోసం, బైండింగ్ కోసం పనికొస్తుంది. ఈ 65లో మెయిన్ ఇవేనండి. కొంతమంది మైదా వేస్తారు, కానీ మైదా వేసిన దానికన్నా కూడా ఓన్లీ బియ్యం పిండి, మొక్కజొన్న పిండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో అదొక 2 టీ స్పూన్స్ వేసాను. ఈ బియ్యం పిండి ఒక 2 టీ స్పూన్స్, 2 కలిపి. ఉప్పు ఎందుకో తక్కువ అనిపించిందండి. ఫస్ట్ 3/4 టీ స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఇంకో ½ టీ స్పూన్ వేసేసుకుంటా. మొత్తం అన్ని బాగా కలిపాను. దీన్ని వీలైతే ఒక ½ అవర్ మ్యారినేట్ చేసి పెట్టండి. మ్యారినేట్ చేయకపోయినా కానీ మన నూనె కాగేలోపు ఆల్రెడీ కూల్ చికెనే కాబట్టి నడుస్తుంది కదా స్టోరీ అయితే. చలో అన్నీ ఇంకా ఆయిల్ కాగింది. మంచిగా ఇందులో వేసి ముందు లాలీపాప్స్ అన్నీ ఫ్రై చేసేస్తున్నాను. ఆ తర్వాత వింగ్స్ చేస్తాను. చలో వింగ్స్ కూడా అయిపోయినాయి. ఇంక ఇప్పుడు లాస్ట్ ఇంకా తీసేసే ముందు ఇగోండి మరిన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ జీడిపప్పు అయితే వేడి నూనెలో వేయండి కట్టేసిన తర్వాత. జీడిపప్పు, కొత్తిమీర వెంటనే మాడిపోతాయి కాబట్టి మొత్తం అన్నీ తీసేస్తే అదిరిపోయే మెహఫిల్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మీరు చికెన్ లాలీపాప్ 65, వింగ్ 65 కూడా చేసేసినట్టే. దట్స్ ఆల్.